హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇది నేర్చుకున్నా చెబుదామని మీకు. ఫ్రెండ్స్, మనం బాధలను బరాయించాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత కట్టుకున్న భర్త. ఇంతకు మించి మన బాధలను ఎవరు పంచుకోరు, బరాయించరు కూడా కదా. అవునంటారా కాదంటారా? ఎవరి కాడ అప్పు చెయ్యి ఎప్పుడు ఇస్తారు అంటారు. అదే తల్లిదండ్రుల కాడ అప్పు చేస్తే ఎప్పుడు ఇస్తావమ్మా అని ఆ తల్లి అందో, ఆ తండ్రి అడగరు. నా పిల్లకి డబ్బులు కావాలంట అని ఆప్యాయతగా ఇస్తారు. ఎవరన్నా అయితే అడుగుతారేమో కానీ మా అమ్మ అయితే మమ్మల్ని నన్ను అడగలేదు ఫ్రెండ్స్. అందుకే నేను అదే స్వభావంతో అనుకొని చెప్తున్నా. అందరు అలా లేరమ్మా, మీ మమ్మీ లాగా అంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొకటి, పండగలు వచ్చినప్పుడు మా అమ్మ ఆ రోజుల్లో రెండు జతలు తీసేది. ఒకటి కొంచెం సౌకలో, ఒకటి కొంచెం పెరుగులో తీసేది. అయినా అప్పుడు అనేది, అమ్మ నేను తీసుకెళ్ళి షాపింగ్ చేశాను అనుకో, మీ కోరికలు నేను తీర్చలేనమ్మా, మీరు ఇంటికాడ ఉండండి, నేనే తెస్తా అని. మనము పెద్ద అడుగుతాం కదా, కొంచెం ఎక్కువ అది నచ్చిందమ్మా అన్నామంటే వాళ్ళకి ఇప్పి బుద్ధి పుట్టిద్ది, తల్లిదండ్రులకి పైసలు అన్నీ ఉండవు. అందుకని ఫ్రెండ్స్ అలా చేసేవాళ్ళు. మా అమ్మే తెచ్చేది, మాకు కుట్టించేది, కట్టుకునేవాళ్ళం. అంతేగాని మేము షాపింగ్లకి వెళ్ళి నచ్చిన బట్ట ఇయ్యాల రేపు చూడు షాపింగ్లకి పిల్లల్ని ఎట్ట తీసుకుపోతున్నారు, వాళ్ళు నచ్చింది ఇప్పిస్తేనే వేసుకుంటారు అని ఇప్పిస్తున్నారు. ఆ రోజుల్లో ఇదేమీ లేదు. వాళ్ళకి నచ్చింది తెస్తే మనం కట్టుకునేవాళ్ళం. ఈ రోజుల్లో పిల్లలతో పోల్చుకుంటే కోరికలు తీరస్తానికి కూడా ఈ రోజుల్లో డబ్బులు వస్తున్నాయి. ఆ రోజుల్లో మా అమ్మోళ్ళు పొలం పని చేసేవాళ్ళు. ఇంకా ఆ కూలీనాలు చేసిన డబ్బుల్లోనే బట్టలు, తిండి, మళ్ళీ అప్పట్లో పూరిళ్ళు కదా, అవి మళ్ళీ రిప్లై సంవత్సరం మళ్ళీ గడ్డేపించుకోవాలి అటు మీద, లేకపోతే కారతాయి. ఆ రోజుల్లో కోళ్ళు ఉండేవి కదా, కోళ్ళు ఎక్కి చిమ్మేయి ఇల్లు. అందువల్ల సంవత్సరం మళ్ళీ అదేంటంటారే ఏందంటారు సెకండ్ మళ్ళీ రీకౌన్సిలింగ్ లాగా మళ్ళీ కప్పుకోవాలి ఇల్లు. అట్లుండేదన్నమాట అప్పుడు రోజుల్లో ఇల్లు ఫ్రెండ్స్. కానీ ఈ రోజుల్లో అయితే ప్రతి ఒక్కళ్ళు రేకులు వేసుకోవటము, ఉన్నంతలో రేకులు వేసుకోవటము, లేదంటే స్లాపులు వేసుకోవటము, మంచి ఇల్లు కట్టుకుంటున్నారు, సమృద్ధిగా ఉంటున్నారు. ఇంకా ఆ రోజులతో పోల్చుకుంటే ఈ రోజుల్లో ఈ రోజులే బాగుండి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ ఆ రోజుల్లో ఉన్న ప్రేమ అభిమానాలు మట్టికి ఈ రోజుల్లో లేవు. ఏ ఒక్కరి కాడ కూడా నేను చూస్తలేదు ఫ్రెండ్స్. ఇదైతే కరెక్ట్. ఎందుకంటే ఆ రోజుల్లో అసలు ఇరుగు పొరుగు వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ, అసలు ఇంటి పక్కోళ్ళు కానీ, అసలు అది కల్చరే వేరు, ఆ బంధమే వేరు, ఆ ప్రేమలే వేరు. పొయ్యి వెలిగిస్తే చాలు. మా తాత సుట్టగాల్చుకునేవాడు. మా తాత కాడ అగ్గిపెట్టి తెచ్చి మా అమ్మ ముట్టించింది అనుకో, ఇక అంతే, అందరు నొప్పి వేసుకుపోయేవాళ్ళు పొయ్యిలోది. ఇంక అగ్గిపెట్టాడది, మా తాతను అగ్గిపెట్టాడు, 15 పైసలు అగ్గిపెట్టాయి. ఇప్పుడు నవ్వు వస్తుంది. ఎవరే అగ్గిపెట్టాడికి వాళ్ళు 15 పైసలు అగ్గిపెట్టి పొలాలన్నీ గాజెత్తే వాడు ఇచ్చేది 50 పొలలో, మీరే గాజెత్తే అన్నేవాడు. 2 రోజులకు ఒక అగ్గి పెట్టి కొనుక్కోవటానికి మా తాత 15 పైసలు పెట్టి కొనుక్కోవటానికి కూడా అంత కష్టం కూడా ఆ రోజుల్లో. చూడు రోజులు ఎట్లా ఉన్నాయో, ఈ రోజులు ఎట్లా ఉండేవి చూడు. ఈ రోజుల్లో అగ్గిపెట్టి బాక్స్ ఉండాలి ఇంట్లో అని బాక్సులు తెచ్చి పెట్టుకుంటారు. లైటర్లు పోతే ఉండిద్ది కదని బాక్స్ తెచ్చి పెట్టుకునేవాళ్ళు. ఈ రోజుల్లో అట్లా తయారయ్యారు, ఆ రోజుల్లో అట్లా ఉండేవి ఫ్రెండ్స్. ఈ రోజుల్లాగా ఆ రోజులు నాకు అనిపించింది అనమాట. జోకులు ఏమోనమ్మా,
ఆ బెంబాబు కడకు వస్తే ఆ మాట అంటాడు, తగ్గి పెట్టు కనిపోతే నువ్వు వేసుకొని పోదాల గుడ్లో అని గుడ్లో నువ్వు చుట్టుకొని పోయి పొయ్యిలు ముట్టించుకునేవాళ్ళు. ఈ రోజుల్లో ఎవరింట్లో వాళ్ళు లైటర్లు వెలిగించుకొని మంచిగా అగ్గి పెట్టండి ఫిస్టేజీ. లైటర్ లేదు మీ ఇంట్లో? మొన్నే అయిపోయింది అని చెప్పుకొని కుట్టి సాకులు లేకపోయినా మొన్నే ఏందో పాలలో పడింది ఇట్ట అయ్యింది అని చెప్పుకుంటా అగ్గిపెట్టుంటే ఈ రోజుల్లో అగ్గిపెట్టి లైటర్ బాగా లైట్ ముందు సేఫ్ జోన్లో తెచ్చి పెట్టుకోరా అంటున్నారు. అట్ట తెలియ మెరిపోరు. మా తాత చేష్టాలు నాకు నవ్వు వచ్చింది. ఫ్రెండ్స్ ఎవరికి వాకండి, ఓకేనా? నా ఛానల్ నచ్చిన, నా ఓల్డ్ మాటలు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.